హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మా ముచ్చట్లు. సో యాక్చువల్గా ఇప్పుడు నేను మాట్లాడాలి అనుకునే విషయం ఏంటి అని అంటే, యూట్యూబర్ వైష్ణవి వైషు అమ్మ అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ మొత్తం తన గురించే మాట్లాడుతున్నారు. సో తన గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. తన గురించి కాదు, తన కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇట్లాంటి విషయాలు నేను మాట్లాడగలుగుతాను అని చెప్పేసి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అనంటే, కొంచెం ఇట్లాంటి విషయాలకు నేను కొంచెం సెన్సిటివ్ అండి. నేను అంతగా మాట్లాడలేను. ఈ యాక్సిడెంట్స్, మర్డర్స్ ఇట్లాంటి వాటి గురించి నేను కొంచెం మాట్లాడలేననమాట. సో ఇంకా కొన్ని విషయాలు మనకెలా అంటే, మనం ఎంత అనుకున్నా కూడా కొంచెం హర్టింగ్‌గా అనిపిస్తాయి కదా! కొంచెం బాధగా అనిపిస్తాయి. సో దాని గురించయితే నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఇంకా తనకు జరిగిన దాని గురించి అనంటే, తను ఒక 20 ఇయర్స్, 18-20 ఇయర్స్ మిడిల్ అమ్మాయి. సో ఇంకా తను లవ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో ఉంటుంది అని అనుకునే సిచ్యువేషన్లో తను ప్రెగ్నెంట్ అయ్యి, ఇంకా అక్కడ కూడా తను అంటే ఇప్పుడు అమ్మాయిలకు నార్మల్గా బయట ఎలాగో కొంచెం సేఫ్టీ లేదు, సెక్యూరిటీ పరంగా సేఫ్టీ లేదు అనుకుంటాము. మనం ఆఫీస్లో అయినా, రోడ్ల పైన అయినా, పార్క్లో అయినా, ఎక్కడైనా సరే అమ్మాయిలకు అంత సేఫ్గా ఉండలేము అని అనుకుంటాం కదా. అట్లాంటిది తన పుట్టింట్లోనే, తన ఇంట్లోనే తనకు సేఫ్టీ లేదు అని అంటే, ఇంకా అమ్మాయిలకి ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి విషయాలు ఎన్ని జరిగినా కూడా అబ్బాయిలు చాలా వరకు కొంచెం మారాల్సి ఉందండి ఇంకా కూడా. అందరు అబ్బాయిలు అని నేను చెప్పను, కొంతమంది మాత్రమే చాలా హ్యాపీగా ఉండే అమ్మాయిలు, అమ్మాయిలను చాలా బాగా చూసుకునే అబ్బాయిలు చాలామంది ఉన్నారు. హస్బెండ్ అండ్ వైఫ్స్ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు మాత్రమే మనం మాట్లాడతాం కదా ఇట్లాంటి వాటి గురించి. సో నేను దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను అనమాట. సో తను ప్రెగ్నెంట్ అయ్యుండి ఇంత హార్ష్గా తనని అంతలా చంపి, అంతలా నరికి నరికి చంపి అంత చేయాల్సిన ఏముంది అని నాకు అనిపించింది. అంటే తను ప్రెగ్నెంట్ ఉండి కూడా తను ఇంకెవ్వరిని పిలవలేని ఆ సిచ్యువేషన్స్లో తన హస్బెండే తనని చంపుతున్నాడు అని తెలిస్తే పాపం ఆ అమ్మాయి ఎంతలా సఫర్ అయి ఉంటుంది, ఎంత హర్ట్ అయి ఉంటుంది, ఎంత బాధ అనుభవించి ఉంటుంది కదా. సో నాకు ఆ విషయం కొంచెం తలుచుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అమ్మాయిలకి ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది అన్నట్టు నాకు అనిపించిందండి. చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నారేమో నాకు తెలీదు. సో నేను అంత మెచ్యూర్డ్గా మాట్లాడతానో లేదో కూడా నాకు తెలీదు. కాకపోతే నాకు అనిపించినంత వరకు ఈ విషయం గురించి చెప్పాలనుకున్నాను. సో ఎప్పుడైనా సరే అమ్మాయిలు కొంచెం ఇట్లాంటి విషయాల్లో అంటే కొంచెం బాధ అనిపిస్తున్నప్పుడు, వాళ్ళకి ఫ్యామిలీ తరపు నుంచి అయినా ఇట్లాంటి కొంచెం ప్రొటెక్షన్ లేదు అనిపిస్తున్నప్పుడు, వాళ్ళు కొంచెం ఏదైనా ఇబ్బందుల్లో ఉంది అని అనుకున్నప్పుడు, సో ఇంకా ఉమెన్ హెల్ప్ లైన్స్ అని కానీ, ఇంకా నియర్ బై పోలీస్ స్టేషన్ నెంబర్స్ కానీ ఉంటాయి. ఒకసారి మీరు కాల్ చేసి చూడండి. మేబీ కాల్ చేయలేని సిచ్యువేషన్స్లో ఉంటే, ఎవరైనా పక్కన ఉంటే, దగ్గర ఉంటే వాళ్ళని పిలవడానికి ట్రై చేయండి. ఫ్యామిలీస్లో కూడా అండి, ఈవెన్ అబ్బాయిలైనా, అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళైనా, ఈవెన్ మ్యారీడ్ పీపుల్స్ ఎవరైనా వాళ్ళు ఉంటే, కొంచెం ఏంటనంటే మీకు వేరే ఇష్యూస్ ఏమైనా ఉంటే, ఇంట్లో ఏవైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తుంటే కూర్చొని మాట్లాడండి. మౌనం కన్నా మాట్లాడుకోవడం బెటర్ కదా. మాట్లాడుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి. మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా, అమ్మాయిలతో ఉన్నా, అబ్బాయిలతో ఉన్నా, ఎట్లాంటి విషయం అయినా సరే, ఏదైనా సరే కూర్చొని మాట్లాడండి. కూర్చొని మాట్లాడుకోవడం వల్ల నా ఒపీనియన్ 100లో 85-90% ప్రాబ్లమ్స్ అయితే సార్ట్ అవుట్ చేసుకోవచ్చు మనము. ఇంకా అట్లా మాట్లాడుకోకుండా మైండ్లోనే అవన్నీ పెట్టుకొని మొత్తం ఎలా అయిపోతుందంటే, ఇంకా అది గ్రడ్జ్ లాగా అయిపోతుంది. లోపలే పెట్టుకొని అలా కాకుండా మీరు మాట్లాడండి. మాట్లాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి నాకు తెలిసినంత వరకు అయితే. సో నేను ఈ అమ్మాయి విషయంలో అయితే నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను, చాలా బాధపడుతున్నాను. ఇంకా ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పేసి నా ప్రగాఢ సానుభూతి అండి ఆ అమ్మాయికి మాత్రము. అంతకు మించి ఇంకా మనం ఏం చేయలేం కదా. సో ఇంకా ఈ విషయం పైన ఇంతకు మించి నేనేం మాట్లాడలేనండి. సో ఎన్ని జరిగినా సరే అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే కూర్చొని మాట్లాడుకోవడం వల్ల సార్ట్ అవుట్ అయ్యే ప్రాబ్లమ్స్ని చాలా దూరం తెచ్చుకుంటున్నారేమో, చాలా ప్రొలాంగ్ అవుతుందేమో ఇష్యూస్ అలా మాట్లాడుకోకపోవడం వల్ల అని నాకు అనిపిస్తుంది. సో ఏమైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, లేదంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
మాట్లాడుకోండి అంతే తప్ప మీరు మాట్లాడుకోకుండా ఆ ప్రాబ్లమ్స్ని మీ లోపలే పెట్టుకొని ఎవరికీ షేర్ చేయకుండా అలా ఉండొద్దండి. ఎందుకంటే ఎప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాము అనేది తెలీదు కాబట్టి. సో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏవున్నా మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండి మాట్లాడుకొని దాన్ని సార్ట్ అవుట్ చేసుకోండి.